హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైకాలజీ ప్రీవియస్ బిట్లకు సంబంధించిన ప్రశ్నలను డిస్కషన్ చేద్దాం. 41వ ప్రశ్న. సాహస కృత్యానికి అవార్డు పొందిన ఒక అబ్బాయి నుండి తన విద్యార్థులు ప్రేరణ పొందాలని ఒక ఉపాధ్యాయుడు కోరుకున్నాడు. దీనికై ఆ పిల్లవాని అనుభూతులను తెలుసుకోనమని తన విద్యార్థులకు చెప్పాడు. ఆ పిల్లవాడి అనుభూతులను తెలుసుకొనుటకు ఉత్తమ పద్ధతి ఏది? ఆప్షన్స్: ఆప్షన్ 1 పరిశీలన, ఆప్షన్ 2 పరిపృచ్ఛ, ఆప్షన్ 3 అంతఃపరిశీలన, ఆప్షన్ 4 ప్రయోగం. సరైన సమాధానం ఆప్షన్ 2 పరిపృచ్ఛ, ఇంటర్వ్యూ. 42వ ప్రశ్న. పై అంతస్తులో ఉన్న ఇంటి లోపల ఓ చిన్నారి చిక్కుకుపోయాడు. అతను తలుపు కొట్టాడు కానీ స్పందన లేదు. ఫ్లోర్పై నీళ్లు పోస్తే అవి మెట్లపై నుండి కిందికి వెళతాయి. ఎవరైనా చూసి తనకు సహాయం చేస్తారని భావించి నీటిని పోశాడు. మెట్లపై నుంచి నీరు ప్రవహించడం చూసి వాచ్మెన్ వచ్చి బాలుడు బయటకు రావడానికి సహాయం చేశాడు. ఇది ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ. ఆప్షన్స్: ఆప్షన్ 1 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 4 అంతర్దృష్టి. సరైన సమాధానం అంతర్దృష్టి అభ్యసనం. 43వ ప్రశ్న. ఒక ప్రాథమిక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను జూకి తీసుకెళ్లి జంతువులను చూపించింది. మరుసటి రోజు ఆమె విద్యార్థులు ఎన్ని జంతువులను గుర్తించుకున్నారో తెలుసుకొనుటకు వారు చూసిన జంతువుల చిత్రాలను చూపించింది. ఉపాధ్యాయురాలు ఉపయోగించిన పద్ధతి ఏది? ఆప్షన్ 1 గుర్తింపు, ఆప్షన్ 2 పునఃస్మరణ, ఆప్షన్ 3 పొదుపు, ఆప్షన్ 4 ధారణ. సరైన సమాధానం ఆప్షన్ 1 గుర్తింపు. 44వ ప్రశ్న. తన దేశంలో డ్రైవింగ్ నేర్చుకున్న ఓ వ్యక్తి తమ రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలున్న మరొక దేశానికి వెళ్ళాడు. కొత్త దేశంలో డ్రైవింగ్ చేయడంలో ఆ వ్యక్తి ఎదుర్కొనే సమస్యకు కారణం ఏమిటి? ఆప్షన్ 1 అభ్యసనం యొక్క ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 2 అభ్యసనం యొక్క అనుకూల బదలాయింపు, ఆప్షన్ 3 అభ్యసనం యొక్క శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్వైపాక్షిక అభ్యసన బదలాయింపు. సరైన సమాధానం అభ్యసనం యొక్క ప్రతికూల బదలాయింపు. 45వ ప్రశ్న. వీటి వలన ఏర్పడే అసమానతలను బోధనా ఆచరణలు సవరించాలి. ఆప్షన్ 1 సంస్కృతి మరియు భాష మాత్రమే, ఆప్షన్ 2 వైకల్యతలు మాత్రమే, ఆప్షన్ 3 లింగం మరియు కులం మాత్రమే, ఆప్షన్ 4 అన్ని వైవిధ్యాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 అన్ని వైవిధ్యాలు. 46వ ప్రశ్న. క్రింది వాటిలో ప్రతిభావంతులను పేర్కొనని దానిని గుర్తించండి. పేర్కొనని దానిని. ఆప్షన్ 1 8 సంవత్సరాల వయసులో నరేన్ అంతర్జాతీయ పెయింటింగ్ ఒలింపిక్స్ పోటీలో విజేతగా నిలిచాడు. ఆప్షన్ 2 15 సంవత్సరాల వయస్సులో పార్దు కెమిస్ట్రీలో పట్టభద్రుడయ్యాడు. ఆప్షన్ 2 15 సంవత్సరాల వయస్సులో పార్దు కెమిస్ట్రీలో పట్టభద్రుడయ్యాడు. ఆప్షన్ 3 16 సంవత్సరాల వయస్సులో నితిన్ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఆప్షన్ 4 14 సంవత్సరాల వయస్సులో ఉర్వి యొక్క ప్రయోగాత్మక ఆలోచన నాసా చేత ఎంపిక చేయబడింది. సరైన సమాధానం ఆప్షన్ 3 16 సంవత్సరాల వయస్సులో నితిన్ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. 47వ ప్రశ్న. ఎంక్వైరీ ఆధార పద్ధతిని అవలంబించే ఉపాధ్యాయులు అభ్యసనం దీని ద్వారా జరిగితే ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు. ఆప్షన్ 1 ప్రత్యక్ష బోధన, ఆప్షన్ 2 పట్టికంతస్థం, ఆప్షన్ 3 ప్రదర్శన, ఆప్షన్ 4 ఆవిష్కరణ. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆవిష్కరణ. 48వ ప్రశ్న. అభ్యసించడానికి అభ్యసన నైపుణ్యాలను పెంపొందించుటకు ఉపాధ్యాయులు చేయవలసినది. ఆప్షన్ 1 విద్యార్థుల అభ్యసనాన్ని నియంత్రించాలి, ఆప్షన్ 2 ప్రతి పాఠం తర్వాత సాధన కోసం ప్రధానంగా అభ్యాసాలు చేర్చాలి, ఆప్షన్ 3 విద్యార్థులను వారి అభ్యసనాన్ని వారే నిర్వహించుకునేటట్లు ప్రోత్సహించాలి, ఆప్షన్ 4 రాత పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలి. సరైన సమాధానం ఆప్షన్ 3 విద్యార్థులను వారి అభ్యసనాన్ని వారే నిర్వహించుకునేటట్లు ప్రోత్సహించాలి. 49వ ప్రశ్న.
బ్రూనర్ సిద్ధాంతంలో లేని అంశాలను గుర్తించండి. ఆప్షన్ 1 రేఖీయ విద్యా ప్రణాళిక, ఆప్షన్ 2 క్రియాత్మక చిత్ర ప్రతిమ మరియు ప్రతీకాత్మక ప్రాతినిధ్య పద్ధతులు, ఆప్షన్ 3 ఆవిష్కరణ అభ్యసనం, ఆప్షన్ 4 సహజమైన ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 1 రేఖీయ విద్యా ప్రణాళిక అనేది బ్రూనర్ సిద్ధాంతంలో లేదు. 50వ ప్రశ్న, సంబంధాలు ఏర్పరచుకోవడం కొరకు నేర్చుకోవడం ఇక్కడ మొదలవుతుంది. ఆప్షన్ 1 పాఠశాల, ఆప్షన్ 2 ఇల్లు, ఆప్షన్ 3 క్రీడా అకాడమీ, ఆప్షన్ 4 సమాజం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇల్లు. 51వ ప్రశ్న, 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత శ్వేతను ఆమె విద్యార్థులెవరూ గుర్తు చేసుకోరు. ఎందుకంటే ఆమె తరగతిలో విద్యార్థులతో పాల్గొనే ప్రయత్నం చేయలేదు, వారికి ఎలాంటి మార్గదర్శకత్వంను అందించలేదు. ఇక్కడ శ్వేత యొక్క నాయకత్వ శైలి ఆప్షన్ 1 నిరంకుశ, ఆప్షన్ 2 అనుమతిపూర్వక, ఆప్షన్ 3 జోక్యరహిత, ఆప్షన్ 4 ప్రజాస్వామిక. సరైన సమాధానం ఆప్షన్ 3 జోక్యరహిత, లైసేజ్ ఫెయిర్. 52వ ప్రశ్న, క్రింది వాటిలో ప్రవర్తనా సమస్యలను గుర్తించండి. ఏ దూకుడు, బి దుర్భాష, సి సాధన ఆందోళన, డి అసహనం. వీటికి ఆప్షన్స్ చూసినట్లయితే సరైన సమాధానం ఏ బి సి డి, అంటే ఇవన్నీ కూడా ప్రవర్తనా సమస్యలే. 53వ ప్రశ్న, పెరుగుదల మరియు వికాసం అనేవి సాధారణంగా వీటి కొలతకు సంబంధించినవి. ఆప్షన్ 1 ఒక వ్యక్తి యొక్క గుణాత్మక అంశాలు మాత్రమే, ఆప్షన్ 2 ఒక వ్యక్తి యొక్క పరిమాణాత్మక అంశాలు మాత్రమే, ఆప్షన్ 3 ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు, ఆప్షన్ 4 ఒక వ్యక్తిలో ఆనువంశికత కారకాలు మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 3 ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు. 54వ ప్రశ్న, పియాజే ప్రకారం ఒక నిర్దిష్ట ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యంగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్. ఆప్షన్ 1 సాంశీకరణం, ఆప్షన్ 2 స్కీమా, ఆప్షన్ 3 అనుగుణ్యం, ఆప్షన్ 4 సమతౌల్యం. సరైన సమాధానం ఆప్షన్ 2 స్కీమా. 55వ ప్రశ్న, క్రింది వాటిలో ఫలిత నియమానికి ఉదాహరణ. ఆప్షన్ 1 ఒక ఉపాధ్యాయుడు తన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కొన్ని గణిత సమస్యలను సెలవుల్లో ఇంటి పనిగా ఇచ్చాడు. ఆప్షన్ 2 ఒక ఉపాధ్యాయుడు తన 4వ తరగతి విద్యార్థులను వారు 1వ తరగతిలో నేర్చుకున్న ఏదైనా ఒక పద్యం పఠించమని అడిగాడు. ఆప్షన్ 3 ఒక ఉపాధ్యాయుడు వర్ణమాల రాయడంను గ్రేడ్ 1లో మాత్రమే పరిచయం చేస్తాడు. ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ప్రతిసారి క్లాసులో మెచ్చుకోవడం వల్ల అతను గణిత సమస్యలను త్వరగా పరిష్కరించడం ప్రారంభించాడు. సరైన సమాధానం ఆప్షన్ 4. ఇది ఫలిత నియమానికి ఉదాహరణ. ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ప్రతిసారి క్లాసులో మెచ్చుకోవడం వల్ల అతను గణిత సమస్యలను త్వరగా పరిష్కరించడం ప్రారంభించాడు. 56వ ప్రశ్న, వైగాట్స్కీ ప్రకారం ఒక వ్యక్తి అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆప్షన్ 1 సంస్కృతి, ఆప్షన్ 2 అచేతన మనస్సు, ఆప్షన్ 3 ఆనువంశికత, ఆప్షన్ 4 హార్మోన్లు. సరైన సమాధానం ఆప్షన్ 1 సంస్కృతి. 57వ ప్రశ్న, వ్యక్తులు ఈ దశ నుండి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి భాషను ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఆప్షన్ 1 పూర్వ బాల్యం, ఆప్షన్ 2 శైశవం, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 యుక్త వయస్సు. సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ బాల్యం. 58వ ప్రశ్న, ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం పాఠశాల మరియు ఉపాధ్యాయులు ఏ దశలో విద్యార్థులు తమ పనిలో విజయం మరియు వైఫల్యంతో సంబంధం లేకుండా తమ పట్ల అనుకూల వైఖరిని కలిగి ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆప్షన్ 1 చొరవ వర్సెస్ అపరాధం, ఆప్షన్ 2 శ్రమశీలత వర్సెస్ న్యూనత, ఆప్షన్ 3 తదాత్మ్యం వర్సెస్ పాత్ర సంభ్రమం, ఆప్షన్ 4 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు మరియు సంశయం. సరైన సమాధానం ఆప్షన్ 2 శ్రమశీలత వర్సెస్ న్యూనత. 59వ ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారం
క్రింది వాటిలో ఒకటి నైతిక వికాసంలో ఉత్తర సాంప్రదాయక స్థాయికి చేరుకున్న వ్యక్తి యొక్క లక్షణం. ఆప్షన్ 1 ప్రశ్నించకుండా సాంఘిక నిబంధనలను అంగీకరించడం. ఆప్షన్ 2 తనను తాను అథారిటీతో గుర్తించడం. ఆప్షన్ 3 ఇతరుల ఇష్టాలను ప్రకారం పనిచేయడం. ఆప్షన్ 4 వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం. సరైన సమాధానం ఆప్షన్ 4 వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం. 60వ ప్రశ్న మేజ్ ఆటను పరిష్కరించడం దీని యొక్క ఉదాహరణ. ఆప్షన్ 1 విభిన్న ఆలోచన. ఆప్షన్ 2 సృజనాత్మక ఆలోచన. ఆప్షన్ 3 సమైక్య ఆలోచన. ఆప్షన్ 4 విమర్శనాత్మక ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 3 సమైక్య ఆలోచన. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం.